హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ క్లాసులో మనం 7th అక్టోబర్ మార్నింగ్ జరిగినటువంటి టెట్ పేపర్ ఏదైతే ఉందో దానిలో మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ని మనం ఎనాలిసిస్ చేసుకుందాం. మీరు క్లాస్ వింటున్నప్పుడు ఏ బిట్స్ ఇచ్చాడు అనే పాయింట్ దృష్టిలో పెట్టుకుంటూనే ఆ పాయింట్కి సంబంధించి ఇంకా ఏ అంశాలు అడగడానికి అవకాశం ఉంది, ఆ చాప్టర్లో సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోవాలి అనేది తప్పనిసరిగా నువ్వు గమనించాల్సి ఉంటుంది. అలాగే టెట్ రాయబోతేనేమి, ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాసేసినా సరే ఇది మనకి మెయిన్ కాదు కదా, రాబోయే మెయిన్ డిఎస్సికి సంబంధించి కూడా ఇదే సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ సాంఖ్యక శాస్త్రంలో నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశాలు కనిపిస్తూ ఉంటాయి డిఎస్సికి సంబంధించి. అందుకని నువ్వు టెట్ ఎగ్జామ్ రాసేసినా ఏ అంశాల గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాము అనే దాని మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. నువ్వు భవిష్యత్తులో రాయబోయే టెట్ ఎగ్జామ్ కావచ్చు, ఆ తర్వాత రాయబోయే డిఎస్ ఎగ్జామ్ కావచ్చు. ఎందుకంటే నాది ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ అయిపోయింది, నాకు అవసరం లేదు అని నువ్వు అనుకోకూడదు. నువ్వు టెట్ ఎగ్జామ్ రాసేసినా రాయబోయేది భవిష్యత్తులో డిఎస్సి మెయిన్ మనకి అదే. అందుకని దానికి సంబంధించిన మళ్ళీ సిలబస్ ఇదే, కొత్తగా మళ్ళీ దానికి డిఎస్సికి వేరే సిలబస్ లేదు. అందుకని దీంట్లో ఏముంటాయి, ఏమి నేర్చుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. వాటి మీద ఫోకస్ పెడుతూ ఉండండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆల్రెడీ యాప్లో తప్పనిసరిగా చేయాల్సిన ప్రశ్నలు అని ఉంటాయి, ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పిన దాంట్లో ఒక్కసారి ఆ యాప్ ఓపెన్ చేసి దాంట్లో చూసుకొని నోట్స్ రాసుకుంటావో డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటావో, అంటే పక్కన పెట్టుకుంటే అనవసరం, రాసుకునే ప్రయత్నం చేయండి. రాసుకొని కావాలనుకుంటే కనుక దాన్ని చూడడం మానేయండి. అందులో చెప్పినటువంటి ప్రతి లెక్కని చేసేయండి, ప్రతి లెక్క చేయండి. తప్పనిసరిగా మీకు మంచి మార్కులు వస్తాయి, తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, దానికి సాక్ష్యం ఇప్పటివరకు జరిగిన పేపర్లు. మరి భవిష్యత్తులో పేపర్లు మనం చూడలేదు కదా, కానీ 100% తప్పనిసరిగా, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లెక్కలు అవి, తప్పనిసరిగా ఆ లెక్కలు వస్తాయి. నెంబర్ మిస్ అయినా సరే అవే మోడల్స్ వస్తాయి. ఓకే అండి, కాబట్టి చూడండి ఒకసారి సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి మాట్లాడుకుంటే వాడు సగటు ఆధారంగా లెక్కలు ఇచ్చాడు, సగటు ఆధారంగా లెక్కలు ఇచ్చాడు, అలాగే వ్యాప్తి ఆధారంగా లెక్కలు ఇచ్చాడు, ఇంకొక లెక్క వచ్చి మనకి ప్రాబబిలిటీని బేస్ చేసుకొని మనకి ఇచ్చాడు. కాబట్టి ఇలా మనకి 3 అంశాలు బేస్ చేసుకొని ఇచ్చారు. ఇవి మనకు మన ఫ్రెండ్స్ చెప్పినవి. ఇంకా మనకి ఏదైనా ఇచ్చి ఉండొచ్చు, మేబీ వాళ్ళు చెప్పడం మిస్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ సగటుకి సంబంధించిన దాంట్లో గతంలో చాలాసార్లు మాట్లాడేమో, ఖచ్చితంగా సగటు, మధ్యగతము, బాహుళకము, అలాగే వ్యాప్తి ఒక మార్క్ అయితే తప్పనిసరి. దీంట్లో మనకు 2 బిట్లు కనిపిస్తున్నాయి. అందుకని సగటుకి సంబంధించి వాడిచ్చిన బిట్ అయితే కనుక 15 అంశాల మొత్తం 225 అయితే సగటు ఎంత అనగానే క్లియర్గా ఏం చెప్పుకుంటాము, మొత్తము బై సంఖ్య. సగటు అనగానే మొత్తము బై సంఖ్య. మొత్తం ఎంత ఇచ్చాడు, 225. అన్ని అంశాలు వాడే ఇచ్చాడు. సంఖ్య ఎంత, 15. కాబట్టి 225/15 అనగానే 15 అవుతుంది సగటు. అయితే సగటుకు సంబంధించి ఈ అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయో అన్ని ప్రశ్నలు సాల్వ్ చేసుకోండి. వాడి ప్రశ్న ఎలాగైనా అడగొచ్చు. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత, మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత, మొదటి 10 సంయుక్త సంఖ్యల సగటు ఎంత, మొదటి 10 పూర్ణాంకాల సగటు ఎంత, పూర్ణాంకాల సగటు ఎంత, ఇలా మనకి మొదటి 10 సరి సంఖ్యల సగటు ఎంత, మొదటి 10 బేస్ సంఖ్యల సగటు ఎంత. చూడండి ఒకసారి ఎన్ని ప్రశ్నలు మాట్లాడామో. అందులో పూర్ణాంకాల సగటు, ప్రధాన సంఖ్యల సగటు, సంయుక్త సంఖ్యల సగటు ముందుగానే చేసుకొని ఉంచుకోండి, పోయిందే ఉంది. వాటికి సంబంధించి మధ్యగతం కూడా కట్టండి, మధ్యగతం కట్టండి. అలాగే ఒక అన్గ్రూప్డ్ డేటా తీసుకొని ఏవో మీకు నచ్చిన మార్కులు తీసుకొని మీ ఫ్రెండ్స్ని ఒక 10 మందిని మార్కులు అడగండి, లేదా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ఒక అన్గ్రూప్డ్ డేటా తీసుకోండి, దానికి సంబంధించిన మధ్యగతము, బాహుళకము, అలాగే ఇంకొకటి ఏముంది, సగటు, వ్యాప్తి. ఈ 4 ఒకసారి చేసి ఒక లెక్క చేయంతే చాలు, అంతకుమించి అవసరం లేదు. అంతకుమించి మనకేం అవసరం లేదు. జస్ట్ ఒక 4 నేర్చేసుకున్నాం అనుకోండి, ఒక మార్క్ అయితే గ్యారంటీ. నెక్స్ట్ వ్యాప్తికి సంబంధించి మాట్లాడితే కనుక ఏం చెప్పొచ్చు, గరిష్ట విలువలోంచి కనిష్ట విలువను తీసేయాలి. అక్కడ ఉండే గరిష్ట విలువలోంచి మన ఫ్రెండ్స్ చెప్పిన నెంబర్స్ ఇవి ఇంకా ఉన్నాయండి అని చెప్పారు. ప్రస్తుతానికి ఇవే నెంబర్లు అనుకుందాం.
ప్రస్తుతానికి ఇవే నెంబర్లు అనుకుంటే కనుక గరిష్ట విలువ ఎంత 38, కనిష్ట విలువ ఎంత 2. ఇక్కడ గరిష్ట విలువలోంచి కనిష్ట విలువ తీసేస్తే 38లోంచి 2 తీసేస్తే కనుక 36 అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా నెంబర్స్ ఉన్నాయని చెప్పారు, ఇది సమాధానం కాదు ఎగ్జామ్ హాల్కి. అంటే ఇలా ఇచ్చారు నెంబర్స్ అని చెప్తే ఇంకా నెంబర్స్ ఉన్నాయండి గుర్తులేవని చెప్పారు. అయితే ఇక్కడ నేను రాసిన నెంబర్ ప్రకారంగా మాట్లాడితే గరిష్ట విలువ 38, కనిష్ట విలువ 2 కాబట్టి 38లోంచి 2 తీసేస్తే అదే మనకి వ్యాప్తి. హైయెస్ట్లోంచి లీస్ట్ తీసేయండి. ఇదే అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించి మధ్యగతం అడిగాడు అనుకోండి, మధ్యలో ఉండేది మధ్యగతము. ఆర్డర్లో రాసిన తర్వాత వాడిచ్చిన నెంబర్స్ని ఆర్డర్లో రాసిన తర్వాత మధ్యలో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని మధ్యగతము అంటాం. ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మన బాహుళకము అంటాం. పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేస్తేనేమో వ్యాప్తి అంటాం. అన్నీ కలిపేసి భాగించేస్తేనేమో సగటు అంటాం. అందుకని ఖచ్చితంగా ఈ అంశాల మీద ఫోకస్ పెట్టండి. మనకి ఇచ్చిన బిట్లు ఇవి. ఇది మనకి రిపీటెడ్ ఏరియా. ఈ వ్యాప్తి, సగటు, మధ్యగతం, బాహుళకం అనేది రిపీటెడ్ ఏరియా. ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా మనకు ఉంటుంది. దాంట్లో తిరిగి చూడాల్సిన అవసరం లేదు, రిపీటెడ్ ఏరియా. నెక్స్ట్ ప్రాబబిలిటీ, ఇది కూడా మనకి రిపీటెడ్ ఏరియా. అయితే ప్రశ్న గుర్తులేదండి, ఏబిసి అనే పేర్లు కనిపించే అని చెప్పాను. ఓకే అండి. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఒక చక్రం ఉండి అందులో ఏబిసి ఉంటుంది. బహుశా ఆ లెక్కేమో అని డౌట్ నాకు. 8th క్లాస్లో ఫస్ట్ లెక్కే అది. కాబట్టి ఒకసారి 8th క్లాస్ ఓపెన్ చేసి ఫస్ట్ లెక్కే ఉంటుంది, చెక్ చేసుకొని చూడండి ఒకసారి. అయితే ప్రాబబిలిటీకి సంబంధించి నువ్వు చూడాల్సిన అంశం ఏంటయ్యా అంటే కనుక ఖచ్చితంగా డైస్కి సంబంధించి చూడండి. అలాగే కార్డ్స్కి సంబంధించి చూడండి. డైస్, కార్డ్స్కి సంబంధించి చూడండి. అలాగే జరుగుతుంది అనే సంభావ్యత, జరగదు అనే సంభావ్యత రెండూ కలిస్తే దాని వాల్యూ ఎంత అంటే 1. అంటే జరుగుతుంది అనే దాని సంభావ్యత 0.56 అయితే జరగదు అనే దానికి సంభావ్యత ఎంత అంటాడు అంటే 1లోంచి తీసేయాలి. 1లోంచి తీసేస్తే కనుక 0.44 అవుతుంది. ఓకే, ఈ అంశాల మీద ఫోకస్ పెట్టండి. మనకి ఇది కూడా రిపీటెడ్ ఏరియా, ఖచ్చితంగా రిపీటెడ్ ఏరియా. డైస్, కార్డ్స్ అయిపోయి అనుకోండి, కాయిన్స్ చూడండి. అయిపోతే, అవ్వకపోతే కాదు, కాయిన్స్ చూడండి. అది కూడా అయిపోయింది, మనకి ఇంకా ఏమైనా బిట్లు రావచ్చా అంటే కనుక అదే మన క్లాసులో చెప్పుకున్న దాంట్లో చూడండి. ఒకసారి బాల్స్కి సంబంధించి మాట్లాడాం, ఆ లెక్కలు చేసుకోండి అంతే. వైట్ బాల్స్, రెడ్ బాల్స్, గ్రీన్ బాల్స్ అని చెప్పేసి ఒక సంచిలో వేస్తే అందులో రెడ్ బాల్ తీయడానికి సంభావ్యత ఎంత అని మాట్లాడుకున్నాం. ఇవి అయిపోతేనే చూడండి, లేకపోతే వద్దు. కాబట్టి సాంఖ్యక శాస్త్రంలో మనకి ఖచ్చితంగా 4 బిట్లు వచ్చాయంటే 4 బిట్లు పోవడానికి వీల్లేదు. 4 బిట్లు ఎక్కడ వస్తాయని ఐడెంటిఫై చేసి మరీ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టండి. నువ్వు 4 చేయలేకపోయినా కనీసం 3 చేస్తామని చెప్తున్నాం కదా. అలాగే గ్రాఫులకి సంబంధించి కమ్మీ రేఖా చిత్రంలో ఏ ఉంటాయి, వృత్తరేఖా చిత్రంలో ఏ ఉంటాయి, సోపాన చిత్రంలో ఏ ఉంటాయి. అలాగే గ్రాఫులు నిర్మించేటప్పుడు ఎక్స్ మీద ఏం తీసుకుంటాం, ఆ పేర్లు నోటుకు వచ్చేయాలి అంతే, ఇంకంతకు మించేం లేదు. కాబట్టి సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి వాడిచ్చిన బిట్లు ఇవి, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ అంకగణితము, అర్థమెటిక్కి సంబంధించి ప్రశ్నలు ఏమి ఇచ్చాడని పక్కన పెడితే క్లియర్గా గతంలో కూడా మాట్లాడాను. 6th క్లాసులో నిష్పత్తి అనుపాతం అని, 7th క్లాసులో రాసులను పోల్చడం అని, 8th క్లాసులో పరిమాణాలను పోల్చడం అని చెప్పేసి 6th, 7th, 8th లెక్కలు ఉంటాయి. ఒక్కసారి అందులో ఉండే లెక్కలన్నీ ఒక్కసారి తీసుకొని చేయండి. అన్నీ ఒకే కాన్సెప్ట్, కంపారిజన్. అది వడ్డీ లెక్కైనా, అనుపాతానికి సంబంధించిన లెక్కలైనా, నిష్పత్తులకి సంబంధించిన లెక్కలైనా, లాభ నష్టాలకి సంబంధించిన లెక్కలైనా, శాతాలకి సంబంధించిన లెక్కలైనా సరే ఒక కంపారిజన్ అనే పాయింట్ను ఉపయోగించుకొని సింపుల్గా చేసేయచ్చు. అంతే తప్ప ఫార్ములాస్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క చిన్న పాయింట్ కంపారిజన్ వాడుకొని చాలా అంటే చాలా స్పీడ్గా చేసి పడేయచ్చు. ఒక్క పాయింట్ నేర్చుకుంటే కనుక నీకు కావాల్సిన దీంట్లో 4 మార్కులు ఇస్తే 4 బిట్లు వస్తాయి, 5 మార్కులు ఇస్తే 5 బిట్లు వచ్చేస్తాయి. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉండే ఆ లెక్కలు చూసుకోండి. ప్రస్తుతాన్ని చూడలేము అనుకుంటే కనుక మీకు ఆల్రెడీ ఆ ఇంపార్టెంట్ మోడల్స్ అని చెప్పేసి లెక్కలు పెట్టాను కాబట్టి ఒకసారి ఆ లెక్కలు చేసేయండి. దానికి ఒక శాంపిల్ పేపర్ లాంటిది అనమాట అది. ఖచ్చితంగా మనకు ఆ బిట్లు రిపీట్ అవుతున్నాయి. ఇవన్నీ దాంట్లోయే మళ్ళీ కూడా చెప్పాలి అంటే మీకు ఇచ్చిన పేపర్లోనే. జాగ్రత్త చూడండి ఒకసారి. వాడు అమ్మిన వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెల అడిగాడు ఒకటే. అంటే లాభ నష్టాలకి సంబంధించింది. ఇక్కడ మనకి ఇది రిపీటెడ్ ఏరియా. ఇప్పుడు జరిగిన 3 పేపర్లోనే ఇది రిపీట్ అయ్యింది చూసుకోండి ఒకసారి.
వాస్తవానికి అన్నీ రిపీట్ అవుతాయి, చూడక్కర్లేదు. వాడిచ్చే 4 బిట్లు 4 అంశాలు టార్గెట్ చేయాల్సిందే. 4 అంశాలు టార్గెట్ చేయాల్సిందే. 4 అంశాలు ఏమున్నాయి? ఒకటి నిష్పత్తి ఉంది, శాతాలు ఉన్నాయి, అనులోమానుపాతం ఉంది. అయితే అనులోమానుపాతం కానీ విలోమానుపాతం కానీ బిట్ రావాలి. బారు వడ్డీ ఉంది, చక్రవడ్డీ ఉంది. అయితే చక్రవడ్డీ ఇస్తాడు లేదా బారు వడ్డీ ఇస్తాడు. అందుకని ఒకరికి చక్రవడ్డీలో బిట్ వచ్చిందనుకోండి, ఇంకొకరికి బారు వడ్డీలో బిట్ రావచ్చు. ఒకరికి అనుపాతంలో బిట్ వచ్చిందనుకోండి, ఇంకొకరికి విలోమానుపాతంలో బిట్ రావచ్చు. కానీ నిష్పత్తి, శాతము, లాభ నష్టాలు ఇవి రిపీటెడ్ ఏరియాస్. కాబట్టి వీటి మీద ఫోకస్ పెట్టండి. ఇక్కడ ఏ లెక్కలు ఇచ్చాడు అని తెలుసుకోండి, కానీ ముందుగా ఈ లెక్కలు చేసేయండి. నువ్వు ఎన్ని పేపర్లను రిపీట్ చేసినా ఎన్ని వస్తాయి, ఈ బిట్లు వస్తాయి అనుకునే కంటే క్లియర్గా ఇక్కడ ఉండే బిట్లు ఇచ్చేయని చెప్తున్నావు. మ్యాక్సిమం వస్తాయి అని చెప్పాను ఆల్రెడీ. మీరు టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్ అన్నీ నువ్వు చేసేసినా సరే మ్యాక్సిమం ఒక 50 వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. ఓకే, మ్యాక్సిమం 50. చిన్న కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడ మాట్లాడతాను చూడ ఒకసారి. అమ్మిన వెల 1080, లాభ శాతం 20% అయితే కొన్న వెల ఎంత అడిగాడు. ఇక్కడ మనకి లాభ శాతం 20% అనగానే మీనింగ్ ఏంటి? 120% అని అర్థం. 120% అమ్మాడు అని అర్థం. 20% లాభం అనగానే 120% అమ్మాడు. 10% లాభం అనగానే 110% అమ్మాడు. 10% నష్టము అనగానే 90% అమ్మాడు. అందుకని అమ్మిన ఖరీదు 120%. ఆ ప్లేస్లో వాడిచ్చింది 1080. ఆ ప్లేస్లో వాడిచ్చింది 1080. అందుకే 120% 1080 అయితే కొన్న ఖరీదు అనగానే 100% ఎంత అని. కొన్న ఖరీదు అనగానే 100% ఎంత అని. కంపారిజన్ అనగానే నువ్వు ఆవేశపడొద్దు, అక్కడ సమాధానం ఉంటుంది, వెతికేయండి అని చెప్తున్నా. సమాధానం అంటే కనుక చూడు ఒకసారి, కామన్ కొండే 0 తీసేసిన, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 108 ఉంది. అంటే 12వ ఎక్కంలో 108 చూసుకోండి, పోల్చండి అని చెప్పడం. 12వ ఎక్కంలో 108 ఎక్కడ వస్తుంది అంటే కనుక 12 9 108. సేమ్ పాయింట్ 109 ఎంత అంటే 900. కంపారిజన్ అంటే ఇదే, నువ్వేం ఆవేశపడాల్సిన అవసరం లేదు. 120% 1080, కామన్గా జీరోస్ ఉంటే పీకేయండి. ఆ 12వ ఎక్కలో 108 ఎక్కడ వస్తుందో చూస్తాం. అదే నెంబర్ని ఇక్కడ కింద ఉన్న దాంతో గుడిస్తాం. ఓకే, అలాగే వ్యాట్ జిఎస్టీకి సంబంధించి ఒక లెక్క ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా. 108% 5400 అయితే వ్యాట్ అంటే వ్యాట్ కలిపిన తర్వాత అతను పే చేసిన సొమ్ము 5400 అయితే, వ్యాట్ లేకపోతే ఆ సొమ్ము ఎంత అంటాడు. వ్యాట్ కలపక ముందు ఆ సొమ్ము ఎంత అంటే 100% ఎంత అని. నువ్వు పైన కింద వేసి ఎక్కువ తక్కువ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా మాట్లాడచ్చు. 108లో సగం ఎంత? 54. కంపారిజన్, పోల్చండి. ఆ నెంబర్ని ఈ నెంబర్ని పోల్చండి. నువ్వు ఎలా పోల్చినా పర్లేదు, ఈ రకంగా పోల్చినా పర్లేదు. 108లో సగం ఎంత? 54. 2 zeros ఎక్స్ట్రా ఉన్నాయి. 100లో సగం ఎంత? 50. ఎక్స్ట్రా 2 zeros వస్తాయి. ఇక్కడ సమాధానం ఎంత అంటే 5000 అని చెప్పొచ్చు. జస్ట్ అలా కంపారిజన్ వాడుకొని బారు వడ్డీ లెక్కలు కావచ్చు, లేదు అనుకుంటే కనుక అనులోమానుపాతం కావచ్చు, నిష్పత్తానుపాతానికి సంబంధించిన లెక్కలు కావచ్చు, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. కంపారిజన్ స్టైల్లో చేస్తాం. ఓకే, చక్రవడ్డీకి వచ్చేసరికి వరుస శాతాలు వేస్తాం. చక్రవడ్డీ వచ్చేసరికి వరుస శాతాలు వేస్తాం. ఇదే కంపారిజన్ లెక్కలు మనకి చాలా చోట్ల ఉపయోగించుకుంటాం. ఒక అంకగణితం అని కాదు, చాలా చోట్ల వాడుకుంటాం. నెక్స్ట్ చూడండి ఒకసారి. నిష్పత్తికి నిమిషాలకి సెకండ్లకి నిష్పత్తి ఇచ్చాడు. బహుశా వాడు నిమిషాలకి సెకండ్లకి నిష్పత్తి కనుక్కోండి అంటే కనుక ఏవో మనకి కొన్ని బిట్లు ఇచ్చి ఉండొచ్చు. అంటే 25 నిమిషాలకి 30 సెకండ్లకి గల నిష్పత్తి ఎంత అడగొచ్చు. 25 నిమిషాలకి 30 సెకండ్లకి నిష్పత్తి ఎంత అడగొచ్చు. అప్పుడు మనకి నిష్పత్తి కట్టాలంటే కనుక ఒకే ప్రమాణాలు ఉండాలి. కాబట్టి ఇది సెకండ్లోకి మార్చుకుంటే కనుక 25 × 60, 60 సెకండ్లు కాబట్టి ఇంటూ 30. క్లియర్గా 31 32. 25 రెళ్ళు ఎంత అంటే 50, 50:1 అని చెప్పచ్చు. 50:1. ఇలా వేరు ప్రమాణాలు ఇస్తూ మన నిష్పత్తి కనుక్కోమంటాడు. వేరు ప్రమాణాలు ఇస్తూ నిష్పత్తి కనుక్కోమంటాడు. జాగ్రత్తగా చూసుకోండి. లేదు, ఒక తరగతిలో అబ్బాయిలు అమ్మాయిల కంటే 20 మంది ఎక్కువ. అబ్బాయిలు అమ్మాయిల కంటే 20 మంది ఎక్కువ. అమ్మాయిల సంఖ్య 30 అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలుర సంఖ్యకు నిష్పత్తి ఎంత? ఈ రకమైన ప్రశ్న అడగొచ్చు కావాలనుకుంటే. ఓకే, ఈ రకంగా మనకి నిష్పత్తి అనేది మనకి రిపీటెడ్ ఏరియా. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే కనుక ఆ నిష్పత్తిని
నిష్పత్తిని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసే విధానం ఉంటుంది. నిష్పత్తిని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి అంటాడు. నిష్పత్తిని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి అంటాడు. ఆ లెక్కలు చూసుకోండి. ఓకే అండి. కార్బన్ అనే ఒక పదం ఉంటుంది చూడండి ఒకసారి. ఆ కార్బన్తో లింక్ అవుతూ నిష్పత్తి ఇచ్చి పర్సంటేజ్లో మార్చే లెక్క ఉంటుంది. ఆ లెక్క జాగ్రత్తగా చేసుకోండి. ఓకే అండి. నిష్పత్తిని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. అంటే 2:3:5 ఇది మనకి ఏబిసి. ఏబిసిలో 2:3:5 నిష్పత్తిలో ఉంటే కనుక సి శాతం ఎంత అని అడగచ్చు. సి శాతం ఎంత అనగానే శాతంలో మార్చమండి అంటే కనుక 2, 3, 5 కలిస్తే ఎంత? మన ప్రకారంగా 10. పర్సంటేజ్ అంటే కనుక 100%. ఇది 2 భాగాలు, 3 భాగాలు, 5 భాగాలు, టోటల్గా 10 భాగాలు. ఆ 10 భాగాలు ఫుల్ అనమాట. ఆ 10 భాగాలు ఫుల్ కాబట్టి ఫుల్ పర్సంటేజ్ 100%. 10 100% అయితే 10 100% అయితే కనుక క్లియర్గా సి అడిగాడు అనుకోండి 5కి శాతం ఎంత అని. 5కి శాతం ఎంత అని. 10కి 0 పెరిగింది 100 అయింది. 5కి కూడా 0 పెరిగితే 50 అవుతుంది. 10కి 0 పెరిగింది 100 అయింది. అలాగే 5కి కూడా 0 పెరిగింది అనుకోండి 50%. ఇది 20%, ఇది 30%. ఓకే. ఆ రకంగా మనకి నిష్పత్తికి సంబంధించి వేరు వేరు అంశాలు ఇచ్చే నిష్పత్తి కట్టండి అంటాడు. జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. అలాగే డిస్కౌంట్కి సంబంధించి ఇది కూడా మనకి లాభ నష్టాలకి సంబంధించి రిలేట్ చేస్తూ ఇచ్చిందే. లాభ నష్టాలకి సంబంధించి డిస్కౌంట్ చేస్తూ ఇచ్చిందే. డిస్కౌంట్ అంటే ఏదో ఒక అంశం మీద వాడు డిస్కౌంట్ ఇస్తాడు. అంటే ఏదో ఒక అంశం మీద, అంటే ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 850 రూపాయలు అయితే, ప్రకటన వెల 850 రూపాయలు అయితే 15% డిస్కౌంట్ ఇచ్చినా అతను పే చేయాల్సిన అమౌంట్ ఎంత అంటాడు. 850 రూపాయలు మనకి ఎంఆర్పీ ఉంది, 15% డిస్కౌంట్ ఇచ్చాడు, పే చేయాల్సిన అమౌంట్ ఎంత అన్నాడు. ఫార్ములాస్ ఏం ఆలోచించక్కర్లా. ఇదేమైనా మనకి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్సా? చాలా జనరల్ పాయింట్స్. 15% అంటే మీనింగ్ ఏంటి? 15% అంటే కనుక మీనింగ్, జనరల్ మీనింగ్ ఏంటి అంటే కనుక 100కి 15 రూపాయలు తగ్గించాడు. 100కి 15 రూపాయలు తగ్గించాడు. 100కి 15 రూపాయలు తగ్గించాడు కాబట్టి 800కి 815లు 120 రూపాయలు తగ్గుతుంది. అలాగే 50 రూపాయలకి ఇది ఒక 7.5 తగ్గుతుంది. అంటే టోటల్గా 127.5 తగ్గింది అని అర్థం. 127.5 తగ్గింది. జనరల్గా నోట్ లెక్క అంతే. 15% అంటే 100కి 15 రూపాయలు, 100కి 15 రూపాయలు తగ్గుతున్నాడు. ఇక్కడ 800 ఉంది కాబట్టి 815 తగ్గాడు. 815 అంటే 120. అలాగే 50 రూపాయలు కూడా ఉంది. 50 అంటే సగం కదా. అంటే 15లో సగం ఎంత అంటే కనుక 7.5. అందుకని టోటల్గా 127.5 తగ్గాడు. కాబట్టి 850లోంచి 127.5 తీసేస్తే మనం పే చేయాల్సిన అమౌంట్ వస్తుంది. అంతే తప్ప మనం ఆవేశపడిపోయి 100% 850 అయితే 100% 850 అయితే 15% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 85% ఎంత అని చేయకూడదు అంటే చేసుకోవచ్చు, మన ఇష్టం, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, చేయకూడదు అంటలేదు. కాకపోతే మనకి ఫ్లెక్సిబిలిటీ అన్నప్పుడు, జనరల్గా వేసే ఆలోచన ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు కదా, స్ట్రెస్ ఉండదు మనకి ముందు. ఇలా డిస్కౌంట్కి సంబంధించి లెక్కలు ఇచ్చాడు కాబట్టి ఏవైతే మనకు ఉన్నాయో చూడండి ఒకసారి. మ్యాక్సిమం మనకి అక్కడ ఈ జిఎస్టీ, వ్యాట్ అనే పదాలు వాడుతూ కొన్ని లెక్కలు ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. చూడండి ఒకసారి. మ్యాక్సిమం ఒక 4 లెక్కలు ఉంటాయి. ఆ 4 లెక్కలు చేసేసుకోండి, తప్పనిసరిగా ఒక మార్క్ అయితే వస్తుంది. ఆ ఒక్క 4 లెక్కలు మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయి. కాబట్టి జిఎస్టీ అని బేస్ చేసుకొని, వ్యాట్ అని బేస్ చేసుకొని ఉంటున్నాయి చూడండి ఒకసారి. ఓకే. అన్ని రకాల పన్నులను కలుపుకొని అంటూ ఉంటాడు. అందుకని చూడండి ఒకసారి. నెక్స్ట్, 100 ఆవులకు 80 రోజులుగా సరిపడే గడ్డి కలదు. అదనంగా 25 ఆవులు వచ్చినా ఆ ఆహారం ఎన్ని రోజులుగా సరిపోతుంది? ఇక్కడ మనకి 100 ఆవులకు ఎంతైతే గడ్డి ఉందో, ఎక్స్ట్రా 25 ఆవులు వచ్చినా సరే సేమ్ అదే గడ్డి ఎన్ని రోజులకి సరిపోతుందని చెప్పాడు. ఇక్కడ గడ్డి అనేది సమానమో, ఇక్కడ గడ్డి అనేది సమానం. ఓకే. ఇక్కడ అలా ఒక అంశము కనుక ఫిక్స్ అయిపోతే ఇవి మనకి విలోమానుపాతానికి సంబంధించిన లెక్కలు అన్నమాట. ఫార్ములా వాడవలసిన అవసరం లేకుండా సింపుల్గా మాట్లాడేయచ్చు. ఏదైనా ఒక అంశము కనుక ఫిక్స్ అయిపోతే 10 మంది కార్మికులు ఒక గోడను 10 రోజుల్లో కడితే, 10 మంది కార్మికులు ఒక గోడను 20 రోజుల్లో కడితే ఆ గోడను
10 మంది ఒక గోడను 20 రోజుల్లో కడితే 15 మంది ఆ గోడను ఎన్ని రోజుల్లో కడతారని అడుగుతాడు. అంటే ఇక్కడ మనకి 10 మంది ఏ గోడనైతే కడుతున్నారో 15 మంది కూడా అదే గోడను కడుతున్నారు. అంటే వాళ్ళు కట్టే గోడను ఫిక్స్, జనం మారేరంతే. అలా ఒక అంశం ఫిక్స్ అయిపోయినప్పుడు మొదటి వాక్యము ఈజ్ ఈక్వల్ టు రెండో వాక్యం. అది ఏ చాప్టర్లో అయినా సరే, అది ఏ చాప్టర్లో అయినా ఎప్పుడైనా సరే. ఓకే, ఒకడు 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళితే అతడు కొంత దూరాన్ని 4 గంటల్లో చేరుకుంటాడు. అతను వేగాన్ని 100 కిలోమీటర్లకు పెంచినా ఆ దూరాన్ని ఎన్ని గంటలలో చేరుకుంటాడు అంటాడు. ఇక్కడ 80 స్పీడ్తో ఎంత దూరం అయితే వెళుతున్నాడో 100 కిలోమీటర్లతో కూడా అంతే దూరం వెళుతున్నాడు. అక్కడ డిస్టెన్స్ అది ఫిక్స్ అయిపోయింది. అలా ఎప్పుడైతే మనకు డిస్టెన్స్ ఫిక్స్ అయిపోయిందో మొదటి వాక్యము ఈజ్ ఈక్వల్ టు రెండో వాక్యం, మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఈజ్ ఈక్వల్ టు రెండో వాక్యంలో ఉండే నెంబర్లు. ఒక అంశము అనేది ఫిక్స్ అయిపోయింది. అలా ఏ సందర్భంలో ఫిక్స్ అయిపోయినా హ్యాపీగా వాడేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 10 మంది 20 రోజుల్లో, మొదటి వాక్యంలో నెంబర్లు 10 మంది 20 రోజుల్లో చేసే పని 15 మంది ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పాడు. ఇలా ఈజ్ ఈక్వల్ వేసుకొని క్యాన్సిల్ చేస్తే సమాధానం అయిపోద్ది. అలాగే 80 కిలోమీటర్ల చొప్పున 4 గంటలు ప్రయాణించే దూరము 100 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తే ఎన్ని గంటలు పడుతుంది? జస్ట్ మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు, రెండో వాక్యంలో ఉండే నెంబర్లు. అలా ఒక అంశం ఫిక్స్ అయిన సందర్భంలో ఎప్పుడైనా వాడేసుకోవచ్చు. సేమ్ కదా, ఇక్కడ గడ్డి సమానము 100 ఆవులకు 80 రోజులకు సరిపోయే గడ్డి అనేది 25 ఆవులు ఎక్స్ట్రా వస్తున్నాయంటే కనుక 125 ఆవులకు ఎన్ని రోజులకు సరిపోతుందని అడుగుతున్నాడు. క్యాన్సిల్ చేస్తే సమాధానం. ఇంకా డైరెక్ట్ నెంబర్లతో సహా మనకి ఇవి టెక్స్ట్ బుక్లో ఇదే మొక్క ఉంటుంది మనకి. ఓకే, ఈ రకంగా మనకి అంకగణితానికి సంబంధించి ఇచ్చాడు. ఇది మాట్లాడే క్రమంలో ఏ అంశాల గురించి డిస్కస్ చేసామో ఒకసారి చెక్ చేసుకొని వాటి మీద ఫోకస్ పెట్టి ప్రయత్నం చేయండి. ఓకే, కాబట్టి ఈ రకంగా అంకగణితానికి ఇచ్చాడు, చూసుకొని ఒకసారి. ఇది మనకి ఇంపార్టెంట్, అది నువ్వు చూసుకోవాల్సింది. అలాంటప్పుడు మనం ఇంక ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాదు. నువ్వే ఒక పెద్ద మాస్టర్లా తయారైపోతావు. డిఎస్సికి సంబంధించి మీ ఫ్రెండ్స్కి నువ్వే చెతక్కుడు లేచి ఈ లెక్క పలానా పేజీలో ఉంటే చూసుకొని చెప్పొచ్చు. ఈ లెక్క పలానా పేజీలో ఉంటుంది, ఇలా అడిగేటి ప్రశ్న అనగానే ఓకే ఈ లెక్క నేను చేశాను, ఈ లెక్క ఎలా చేసుకోవాలి అని నీ ఫ్రెండ్స్కి నువ్వే చెప్తావు. అందులో ఉండే లెక్క ఒకసారి చేసుకో. టైం ఉంది కదా, నువ్వు రేపు ఎగ్జామ్ వెళ్ళిపోవట్లేదు కదా. అంటే లాంగ్ కొంచెం పీరియడ్ ఉన్న వాళ్ళు, ఇంకా మనకి టెట్లు జరగడానికి ఇంకా టైం ఉన్నవాళ్ళు ఒకసారి చేసేయండి. చేసుకుంటే కనుక మనకి ఖచ్చితంగా 4 మార్కులు కానీ 5 మార్కులు కానీ వస్తున్నాయి కదా. 4 మార్కులు కానీ 5 మార్కులు కానీ నీ రివిజన్లో భాగం అనుకొని ఒకసారి చేసుకో. 4 నుంచి 5 మార్కులు ఈజీగా వస్తున్నాయి. అందుకని ఎక్కువ ఆవేశపడకుండా చేసే లెక్కలు అవి. నెక్స్ట్ ఇదే అంకగణితానికి సంబంధించి ఇంకొక బిట్ కూడా ఇచ్చేటువంటి ఒకసారి చక్రవడ్డీకి సంబంధించింది వడ్డీ తిరగరాసే విధానం అని ఇచ్చేటండి. ఎక్కడ చక్రవడ్డీ అనే పదం వాడలేదట. వడ్డీ తిరగరాసే విధానము, సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడితే అంటాడు. సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడితే అని చెప్పిన, లేదా వడ్డీ తిరగరాసినట్టయితే అని చెప్పిన, అది చక్రవడ్డీ అని అర్థం. చక్రవడ్డీ అనగానే వరుస శాతాలు రాయండి, వరుస శాతాలు రాసుకోండి. 10% పెరిగే వడ్డీ అన్నాడు కాబట్టి 110/100. ఇలా ఎన్నిసార్లు రాయాలి అంటే కనుక 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు రాస్తాం. 110/100. శాతం అయితే ఇంటూ 100 రాసేవాళ్ళము. డబ్బులు కావాలి కాబట్టి క్లియర్గా 10,000. 10,000 ఇంటూ 110/100, 110/100 రాస్తే క్లియర్గా మనకి ఇక్కడ మొత్తం వస్తుంది. ఆ మొత్తంలోంచి అసలు గనక తీసేస్తే వడ్డీ వస్తుంది. అయితే క్లాసులో మనకి 2-3 రకాలుగా మాట్లాడానండి. 2-3 రకాలుగా మాట్లాడాం. ఓకే, కాబట్టి 2-3 రకాలుగా మాట్లాడాం. కాబట్టి ఏ రకంగానే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. డైరెక్ట్ వడ్డీ కట్టే విధానం మాట్లాడాం, ఇలా వరుస శాతాలు మాట్లాడాం. లేదా భిన్నాలు కాబట్టి 110/100, 10% వడ్డీ అనగా 110/100 స్క్వేర్ చేస్తాం. 2 సంవత్సరాలు కాబట్టి కామన్గా ఉండే జీరోస్ క్యాన్సిల్. 11 స్క్వేర్ అనగానే 121, 10 స్క్వేర్ అనగానే 100. ఇది అసలుకి సంబంధించింది, ఇది మొత్తానికి సంబంధించింది. వాడు క్లియర్గా మనకి అసలు 10,000 ఇచ్చాడు కాబట్టి 100కి 10,000 అయితే, 100కి 10,000 అయితే వడ్డీ అడిగాడు. వడ్డీ అంటే రెండింటికి భేదము, 21కి ఎంత అని. దీనికి 2 zeros పెరిగినాయి, 100కి 2 zeros పెరిగాయి.
అలాగే 21కి కూడా 2 జీరోస్ పెరిగితే ఎంత అవుతుందంటే కనుక 2100 అని చెప్పొచ్చు. ఇది ఒక వెర్షన్. అందుకని చక్రవడ్డీకి సంబంధించి కానీ బార్ వడ్డీకి సంబంధించి కానీ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, చూసుకోండి ఒకసారి. ఇంకా అడుగుతూ ఉంటాడని కాదు, అదొక ఏరియా. అడిగితే చక్రవడ్డీ లేదా బార్ వడ్డీ, అడిగితే అనులోమానుపాతం లేదా విలోమానుపాతం, ఏదో ఒక లెక్క ఉంటుంది. ఇక నిష్పత్తికి సంబంధించి శాతానికి సంబంధించి నిష్పత్తి అనుపాతం అని చెప్పి 6th క్లాస్లో ఏదైతే ఉందో, మళ్ళీ 7th క్లాస్లో ట్రావెల్ అవుతూ శాతాలతో ఇంక చేస్తూ అడుగుతుంటాడు. అందులోంచి 100% మనకు ఒక బిట్ గ్యారంటీ, రిపీటెడ్ ఏరియాస్. ఓకే, కాబట్టి దాని చుట్టూ తిరగాలి. కాబట్టి నీకు ఇచ్చే 5 బిట్లు కావచ్చు, 4 బిట్లు కావచ్చు, అందులోంచి వస్తే జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఓకే, అలాగే దీంట్లో మనకి ఈ చక్రవడ్డీకి సంబంధించిన దాంట్లో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే కనుక అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటాడు. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగ కడితే అంటాడు. అదొకసారి చూసుకోండి. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కడితే లేదా వడ్డీ తిరగ కడితే అంటాడు. ఇదొక ఏరియా. అలాగే టెక్స్ట్ బుక్లో మనకి 2 లెక్కలు ఉన్నాయి. మనకి చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య భేదం 2 లెక్కలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 2 లెక్కల్లో నెంబర్లతో సహా మ్యాక్సిమం పడడానికి అవకాశం ఉంటుంది. చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య భేదము D = PR² అని మాట్లాడుకున్నాం. చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య భేదము D = PR² అని మాట్లాడుకున్నాం. ఈ 2 అంశాలు దృష్టిలో పెట్టుకుని లెక్కలు చేసుకున్నాం ఒకసారి. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకు అంకగణితానికి సంబంధించి మాట్లాడవచ్చు వాడిచ్చిన బిట్ల ఆధారంగా. నెక్స్ట్ రేఖాగణితము. రేఖాగణితానికి సంబంధించి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 3 బిట్లు చెప్పారు మనకి. ఒకటి దశభుజిలో కర్ణాలు, అంతర కోణాల మొత్తము, త్రియగ్రేఖకి సంబంధించిన కోణాలు. 6th ఆఫ్టర్నూన్లో కూడా మనకు త్రియగ్రేఖకి సంబంధించి అడిగాడు. 6th ఆఫ్టర్నూన్లో కూడా మన త్రియగ్రేఖకి సంబంధించి అడిగాడు. అక్కడ డిస్కస్ చేసిన త్రియగ్రేఖకి సంబంధించి. ఇక్కడైతే కోణాలకి సంబంధించి రిలేట్ చేస్తూ బిట్టిచ్చాడని చెప్పారండి. త్రియగ్రేఖకి సంబంధించి కోణాలకు రిలేట్ చేస్తూ, అంటే బహుశా వాడిగే విధానం ఇది అని చెప్పేసి అంటున్నాను అంతే. ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు, ఇక్కడ మనకి 30 డిగ్రీలు అయితే లేదా 130 డిగ్రీలు అయితే ఎక్స్ విలువ ఎంత అని అడగొచ్చు. కోణాలతో లింక్ చేశారని చెప్పారు కాబట్టి. ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు, ఇక్కడ 130 డిగ్రీలు అయితే కనుక అప్పుడు ఎక్స్ విలువ ఎంత అని అడగొచ్చు. కోణాలతో లింక్ చేశారని చెప్పారు కాబట్టి. అయితే త్రియగ్రేఖ గురించి గతంలో మాట్లాడాం. త్రియగ్రేఖ గురించి నువ్వు ఏం చేయాలి అంటే కనుక త్రియగ్రేఖకి సంబంధించిన డెఫినేషను, త్రియగ్రేఖలో ఉండే అంతర కోణాలు అంటే ఏంటి, బాహ్య కోణాలు అంటే ఏంటి, ఈ అంతర కోణాలలో ఏకాంతర కోణాలు, బాహ్య కోణాలలో బాహ్య కోణాలు, అన్నిటికంటే మోస్ట్ వాంటెడ్ సదృశ కోణాలు. సదృశ కోణాలకి సంబంధించి బిట్ అడుగుతాడు, జాగ్రత్తగా ఉండండి. అలాగే త్రియగ్రేఖకు ఒకే వైపున ఉండే అంతర కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము, అంతర కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము త్రియగ్రేఖకు ఒకే వైపున ఉండేవి. సహా అంతర కోణాలు, సహా బాహ్య కోణాలు అంటారు. వాటి మీద బిట్లు అడుగుతాడు, చూసుకోండి ఒకసారి. కాబట్టి దీనికి సంబంధించిన పాయింట్స్ డీటెయిల్గా మాట్లాడాం, చెక్ చేసుకోండి, మన మార్క్ మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ దశభుజిలో కర్ణాల సంఖ్య అని అడిగాడండి. కర్ణాల సంఖ్య మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉండే ఏరియా ఇది. కర్ణాలు అనేది మనకి ఖచ్చితంగా మళ్ళీ ఒక పేపర్లో కానీ 2 పేపర్లో కానీ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కర్ణాల సంఖ్య అనగానే n×n-3/2 అని చెప్తాం. కర్ణాల సంఖ్య అనగానే n×n-3/2. అంటే ఇక్కడ మన దశభుజి అని చెప్పాడు కాబట్టి 10×10లోంచి 3 తీసేస్తే 7/2. 2 అనేది 10లో మనకి 5 సార్లు పోద్ది కాబట్టి 5 ఏళ్ళు ఎంత అంటే కనుక 35 కర్ణాలు ఉంటాయని చెప్పచ్చు. 35 కర్ణాలు ఉంటాయి. రేఖాగణితంలో మనకి ఇదే రకంగా ఉండే మనకి పాయింట్లు ఏమున్నాయి అంటే కనుక మనకి కర్ణాల సంఖ్య n×n-3/2 అని చెప్తాం. అలాగే రేఖాఖండాల సంఖ్య n×n-1/2 అని చెప్తాం. n బిందువుల గుండా గీయగలిగే రేఖాఖండాల సంఖ్య n×n-1/2. అలాగే nవ త్రిభుజ సంఖ్యలో బిందువుల సంఖ్య, nవ త్రిభుజ సంఖ్యలో బిందువుల సంఖ్య అనగానే n×n+1/2 అని చెప్తాం. n×n+1/2 అని చెప్తాం బిందువుల సంఖ్య. ఈ 3 అంశాలు ఉంటాయి.
కాబట్టి వాడు దశ భుజి అని చెప్పి దశభుజిలో కర్ణాల సంఖ్య అంటే 10 × 7/2. 10 బిందువుల గుండా గీయగలిగే రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే 10 × 9/2. 10వ త్రిభుజ సంఖ్యలో బిందువుల సంఖ్య ఎంత అంటే 10 × 11/2. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి పాయింట్ ఒకటి తీసుకున్నాం. ఇది కర్ణాల సంఖ్య, ఇది రేఖాఖండాల సంఖ్య, ఇది ఎన్నవ త్రిభుజ సంఖ్య. టార్గెట్గా 10 అని తీసుకున్నాం మనం. కాబట్టి మనకి ఈ రేఖాగణితలో n × n-3/2, అది n × n-1/2, n × n+1/2. ఇది ఎన్నవ త్రిభుజ సంఖ్యలో బిందువుల సంఖ్య, ఇది n బిందువులతో ఏర్పడే రేఖాఖండాల సంఖ్య, ఇదేమో కర్ణాల సంఖ్య. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, వాటి మీద బిట్లు వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ అంతర కోణాల మొత్తము లాస్ట్ క్లాస్లో కూడా మనం వివరించాము. అంతర కోణాల మొత్తానికి సంబంధించిన ప్రశ్న అయితే చెప్పలేదు, కానీ ఆప్షన్లో మన వాళ్ళు ఆ అంతర కోణాల మొత్తం అడిగారు కానీ నెంబర్ గుర్తులేదు. ఆప్షన్లు మాత్రం వేలల్లోనూ 540 అని చెప్పారు. 540 అనగానే ఓకే, నాకు స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటంటే 540 అనేది పంచభుజిలో క్రమ పంచభుజిలో అంతర కోణాల మొత్తం. కాబట్టి క్లియర్గా అంతర కోణాల మొత్తము అనగానే 2 తీసేయండి, 180తో గుణించండి అని చెప్పాను. 2 తీసేయండి, 180తో గుణించండి. 2 తీసేసి 180తో గుణించండి అని చెప్పాం. 2 తీసేయండి, 180తో గుణించండి. మనకి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కనుక ఒక ఆర్ట్స్, ఒక నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓకే అండి నేను 20 బిట్ల వరకు చేయగలిగానండి, గతంలో నేను ఆ బిట్ చూస్తే వదిలేసేవాడిని, ఏవో ఆప్షన్లో పెట్టేసేవాడిని, ఒక 4-5 మార్కులు వస్తూ ఉండే అని చెప్పాడు. ఓకే అండి, కానీ ఒక 20 బిట్లు మాత్రం డ్యామ్ షూర్గా నేను రైట్ అయిన బిట్లు చాలా హ్యాపీతో మీకు చేస్తానని చెప్పడం జరిగిందనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఎందుకంటే అంటే కనుక ఆర్ట్స్ వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం బిట్లు ఎలా వస్తున్నాయో మాట్లాడుతున్నాము. టోటల్ చాప్టర్ కంప్లీట్గా చెప్తూనే ఈ ఏరియాలో బిట్ వస్తుంది, వాడు బిట్టు ఇలా అడుగుతున్నాడు, నువ్వు ఇలా సన్నద్ధంగా ఉండాలి అని చెప్తున్నప్పుడు ఇన్ కేస్ టెక్నికల్గా ఉండే వస్తే కనుక ఆప్షన్ ఎలా ఉపయోగించాలి అని కూడా మాట్లాడుతున్నాం. అంటే నువ్వు ఏ యాంగిల్లో ఆలోచించే సరే బిట్టు పోకుండా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని n-2 × 180 degrees. ఓకే, అంటే ఆ వ్యక్తి చెప్పిన ప్రకారంగా అయితే కనుక 540 వచ్చింది అండి అని చెప్పేసి అన్నారు. 540 వచ్చింది అనగానే క్రమ పంచభుజిలో అంతర కోణాల మొత్తం. పంచభుజి అంటే కనుక n = 5 అని చెప్పాం. అందుకని 3 × 180 అంటే 540 డిగ్రీలు అవుతుంది. అందుకని క్లియర్గా ఈ బహుభుజులకి సంబంధించి మాట్లాడితే, క్రమ బహుభుజులకి సంబంధించి మాట్లాడితే అంతర కోణాల మొత్తము అనగానే n-2 × 180 డిగ్రీలు. 2 తీసేయండి, 180తో గుణించండి. బాహ్య కోణాల మొత్తం అది ఏ బహుభుజైనా సరే 360 ఫిక్స్. అది దశభుజి అని చెప్పినా 360. ఇంకా వాడి నెంబర్తో పని లేదు, 360 ఫిక్స్ అది. ఓకే, అలాగే ఒక్కొక్క అంతర కోణం గురించి అడుగుతాడు, ఒక్కొక్క బాహ్య కోణం గురించి అడుగుతాడు. అలాగే అంతర కోణము బాహ్య కోణాల యొక్క నిష్పత్తి ఇస్తాడు. అప్పుడు భుజాల సంఖ్య ఎంత అంటాడు. అంతర కోణము బాహ్య కోణము నిష్పత్తి ఇస్తాడు, భుజాల సంఖ్య అడుగుతాడు. అలా ఎప్పుడైనా అడిగినప్పుడు మనకి ఇప్పుడు మనకు అడిగిన బాహ్య కోణం తాలూకు నెంబర్ 2 ఉంటుంది ఎప్పుడైనా సరే. అలా 2 చూడగానే 2 కలిపేయండి. 7 2 కలిస్తే ఎంత అంటే 9 ఆన్సర్ అంతే. లెక్క ఎంత భారీగా ఎదిగితే అంత తొక్కేయచ్చు అని చెప్పాను. ఈ చాప్టర్లో భారీ లెక్క ఇది, అలా తొక్కుపడేయచ్చు అనమాట. అంతర కోణము బాహ్య కోణం నిష్పత్తి 7:2 అంటాడు. మన టెక్స్ట్ బుక్లో ఒక 3 లెక్కలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని ఒకసారి. ఆ బహుభుజి పేరేంటి, భుజాల సంఖ్య ఎంత అంటాడు. నువ్వు ఫార్ములా వేసి అలా చేటవార్తలు చేసేయడం కంటే ఆ 7 2 కలిపే 9 అవుతుంది. అంతర కోణాలు బాహ్య కోణ నిష్పత్తి 5:2 అయితే ఆ బహుభుజుల భుజాల సంఖ్య ఎంత అంటే 5 + 2 7 అవుతుంది. ఓకే, అలా కాకుండా మనకి అంతర కోణము బాహ్య కోణానికి 3 రెట్లు అంటాడు నిష్పత్తి. ఎవడు ఈసారి 3 రెట్లు అంటాడు. 3 రెట్లు అంటే మీనింగ్ ఏంటి, 3:1 అని అర్థం. మరి బాహ్య కోణం 2 ఉండాలి అని చెప్పాం కాబట్టి ముందు 2 ఉండాలి కాబట్టి 2తో గుణించే 6:2. ఆ తర్వాత కలిపే ఈ 2 కలిపేస్తే 8. ఇలా రెట్లు అని కానీ
డైరెక్ట్ నిష్పత్తిగా ఇస్తాడు, జాగ్రత్తగా చూసుకోండి మనకి ఇస్తే. ఓకే, అంతర కోణాల మొత్తం అనగా 2 తీసేయండి, 3తో గుణించాలి, 180తో గుణించండి. 2 తీసేసి 180తో గుణించండి. దశభుజిలో అంతర కోణాల మొత్తం అనగా దశ అంటే 10 కాబట్టి 2 తీసేస్తే 8 × 180. అష్టభుజిలో అంతర కోణాల మొత్తం అనగానే అష్ట అంటే 8, 2 తీసేస్తే 6 కాబట్టి 6 × 180 గుణిస్తే సమాధానం. కాబట్టి క్రమ బహుభుజికి సంబంధించి లెక్కిస్తే బిట్టుపోవడానికి వీల్లేదు. వాడు అడిగే ఏరియాస్ ఇవే. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఒకసారి. అలాగే ఇంకా మనకి ఏముంది అంటే కనుక కర్ణాల గురించి మాట్లాడాం, అంతర కోణాల మొత్తం గురించి మాట్లాడాం, త్రియగ్రేఖకి సంబంధించిన కోణాల గురించి మాట్లాడాం. ఇది రేఖాగణితానికి సంబంధించిన ఏరియాస్. దాంట్లో మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నాం చూడండి ఒకసారి. అయినప్పటికీ మళ్ళొకసారి రీకాల్ చేస్తున్నాను. సౌష్ఠవానికి సంబంధించి చూడండి, త్రిభుజాలు చతుర్భుజాలు కొలతలకి సంబంధించి చూడండి, కొలతల సంఖ్య, త్రిభుజాలకి సంబంధించి చతుర్భుజాలకి సంబంధించిన కొలతల సంఖ్య గురించి డిస్కస్ చేసుకోండి. టెట్లో ఇవి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ టెట్కి ఇవి ప్రిపేర్ అవుదాం అలా ఆలోచించొద్దు. నువ్వు టెట్ రాసేసినా సరే ఈ ఏరియాలో మనకి మళ్ళీ డిఎస్సి ఉంది, మళ్ళీ ఈ ఏరియాలోంచి రావాలి, కొత్తగా మళ్ళీ సృష్టించి తేయడానికి లేదు. అడిగి మళ్ళీ ఇక్కడే ప్రశ్నలు అడగాలి నిన్ను. అందుకని నీకు డిఎస్సి ఓరియంటేషన్లోనే మాట్లాడుతూ ఉంటాను, ఎప్పుడు చూసుకుంటూ ఉండండి. అయితే మనకి జరగబోయే టెట్ ఎగ్జామ్స్ కాబట్టి టెట్ ఎగ్జామ్కి రాసేవాళ్ళు చూసుకోండి. రాసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ నుంచి నువ్వు చేసినటువంటి తప్పులు తెలుసుకొని డిఎస్సి ప్రిపరేషన్ అన్నది మొదలెట్టండి. అల్టిమేట్గా మనకు జాబు డిఎస్సిలోనే ఇస్తారు. టెట్లో నీకు 150 వచ్చినా కూడా జాబ్ ఇవ్వడు. నీకు 150 వచ్చినా, గతంలో 150 వచ్చిన వాళ్ళు కూడా ఇంకా రోడ్డు మీదే ఉన్నారు, ఇంకా జాబ్ ఏం రాలేదు వాళ్ళకి. మీకు రేపు డిఎస్సిలో జాబ్ రావాలి. కాకపోతే ఇక్కడ క్రైటీరియా ఏంటి అంటే కనుక నీకు ఒక 120 వచ్చాయి అనుకో, ఓకే నువ్వు సిలబస్ని బాగా చదువున్నావు, డిఎస్సిలో నీకు ఇంకో కొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది అనడానికి ఒక నిదర్శనం అంతే. అది నీకు 120 వచ్చే పక్కవాడికి 150 వచ్చిన ఉంటాడు అంటే వాడితో పోటీ పడాలని చెప్పడం. పక్కన ఇంకొక 140 వచ్చిన ఉంటాడు, ఓకే నేను వీటితో పోటీ పడాలని అర్థం. ఓకే అండి, గత రెట్లో 100 వచ్చిన వాళ్ళు డిఎస్సిలో పోస్ట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. గత టెట్లో మనకి 120 వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అండి, కాబట్టి మనం ఫోకస్ అనేది డిఎస్సి మీద జరగాలి. నెక్స్ట్ మనకి చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకి క్షేత్రగణితము. క్షేత్రగణితానికి సంబంధించి వాడు టార్గెట్ చేసిన ఏరియాస్ చూడండి ఒకసారి. క్షేత్రగణితానికి సంబంధించి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం. దీర్ఘగణము అనగానే ఘనపరిమాణం అడగొచ్చు, లేదా ఘనపరిమాణము అనగానే LBH అని చెప్పాం. అంటే వాడిచ్చిన 7 × 9 × 11, 7 × 9 × 11. వాడు ఘనపరిమాణం అడిగాడు కాబట్టి నువ్వేం చూడాలి? ప్రక్కతల వైశాల్యము చూడాలి, సంపూర్ణతల వైశాల్యం కూడా చూడాలి. ప్రక్కతల వైశాల్యం చూడాలి, సంపూర్ణతల వైశాల్యం చూడాలి. ప్రక్కతల వైశాల్యం అనగానే 2 × L+B × H, ఇది PH అని చెప్తాం, చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సంపూర్ణతల వైశాల్యం అనగానే 2LB + BH + HL అని చెప్తాం. LB BH HL 7 9 11 ఇచ్చారని చెప్పారు. అంటే పొడవు వెడల్పు ఎత్తు, అంటే ఇది పొడవు వెడల్పు ఎత్తు ఇలా ఉంటుంది. అంటే నెంబర్లు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను మామూలుగా ఇంకా డైరెక్ట్గా మాట్లాడేశాను అంతే. ఓకే అండి, ఆ నెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్లా కాదనేది కాదు, కానీ అంటే గుర్తుండకపోవచ్చు కదా. ఒక నెంబర్ గుర్తుంటుంది, ఇంకొక నెంబర్ గుర్తుండదు. ఒక ఐడియా కోసం మాట్లాడుకుంటాం అంతే మనం. కాబట్టి ఆ గణానికి సంబంధించినటువంటి ఆ 3 ఫార్ములాస్ బేస్ చేసుకుని లెక్కలు వస్తాయి. అలాగే గణానికి సంబంధించి తలాలు, అంచులు, శీర్షాలు వాటి మీద ఫోకస్ పెట్టండి. ఆ దీర్ఘగణాన్ని అడ్డుగా కోస్తే కనబడే 2D షేప్ ఏంటి, దీర్ఘగణాన్ని నిలువుగా కోస్తే కనిపించే 2D షేప్ ఏంటి. ఎప్పుడైతే మనం దీర్ఘగణం చూసామో గణం కూడా చూస్తాం. ఒక దీర్ఘగణంలో ప్రశ్న వచ్చిందనుకోండి, ఇంకొక ఎగ్జామ్లో మనకి గణానికి సంబంధించి వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ సంపూర్ణతల వైశాల్యాన్ని వాడు ఉపరితల వైశాల్యం అని కూడా పేరు వాడతాడు, జాగ్రత్తగా చూసుకోండి. సంపూర్ణతల వైశాల్యాన్ని ఉపరితల వైశాల్యం అంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. టెక్స్ట్ బుక్లో ఒక చోట మనకి ఘనము యొక్క ఉపరితల వైశాల్యము 600 అయితే 600 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క ఘన పరిమాణము ఎంత అడిగాడు. ఘనము యొక్క ఉపరితల వైశాల్యం 600 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఘన పరిమాణం ఎంత అంటే 6A² అయితే కనుక అని అర్థం.
ఓకే అండి. ఉపరితల వైశాల్యం అంటే అక్కడ సంపూర్ణ తల వైశాల్యం అని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఈ గణానికి దీర్ఘగణానికి సంబంధించిన శీర్షాలు, అంచులు, తలాలు జాగ్రత్తగా వాటి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి వృత్త పరిధి. వృత్తానికి సంబంధించి పరిధి అనగానే 2πr, వైశాల్యం అనగానే πr². వీటికి సంబంధించి మ్యాక్సిమం లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. స్తూపానికి సంబంధించి కూడా కింద ఉన్న ఆప్షన్లో 11వ ఎక్కం పోవాలి. స్తూపానికి సంబంధించి కూడా కింద ఉన్న ఆప్షన్లో 11వ ఎక్కం పోవాలి. 11వ ఎక్కం పోవాలి. కింద ఉన్న ఆప్షన్లో 11వ ఎక్కం ఎక్కడ పోతుందో చూసుకోవడం ఒక టికెటెడ్. ఎప్పుడు చూడకూడదు అంటే కనుక పై విలువని 3.14గా తీసుకోండి, అంటే అప్రాక్సిమేట్గా తీసుకోండి అంటే తప్ప. లేదు అనుకుంటే ఆప్షన్లో ఆ 11వ ఎక్కం పోయి చూసుకుంటాం. అందుకని ఈ వృత్తానికి సంబంధించి స్తూపానికి సంబంధించి చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటి అంటే కనుక ఫార్ములా కంటే డేంజరస్ ఏంటి అంటే కనుక వాడు వ్యాసం ఇచ్చాడా వ్యాసార్థం ఇచ్చాడా చూసుకోవాలి. ఫార్ములా కంటే డేంజరస్. ఫార్ములా గుర్తు రాకపోతే పోన్లే లెక్క రాదని వదిలేస్తాం. ఫార్ములా గుర్తొచ్చినా సరే వాడు వ్యాసం ఇస్తూ ఉంటాడు. మనం మర్చిపోయి అదే నెంబర్ తీసుకొని లెక్క చేసేస్తూ ఉంటాం, ఫార్ములాలో ప్రతిక్షేపించేస్తాం. లెక్క అంతా కష్టపడి చేసిన తర్వాత సమాధానం పోతుంది. అందుకని వ్యాసము ఇచ్చాడా వ్యాసార్థం ఇచ్చాడా చెక్ చేసుకోవాలి ముందు అది. ఓకే. కాబట్టి ఆ స్తూపానికి సంబంధించి క్లియర్గా ప్రక్కతల వైశాల్యము అనగానే 2πr h అని చెప్తాం. సంపూర్ణతల వైశాల్యం అనగానే 2πr h+r అని చెప్తాం. ఘన పరిమాణము అనగానే πr² h అని చెప్తాం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ప్రక్కతల వైశాల్యము అనగానే 2πr h, సంపూర్ణతల వైశాల్యం అనగానే 2πr h+r. తర్వాత ప్రక్కతల వైశాల్యం ఘన పరిమాణం అనగానే πr² h అని చెప్తాం. ఆడ 3 ఫార్ములాస్ మీద మనకి లెక్కలు వస్తాయి. డైరెక్ట్గా 6 అంటే రేడియస్ ఇస్తాడు, ఎత్తు కూడా ఇచ్చేస్తాడు. ఆ బ్రదర్ చెప్పిన పాయింట్ ఏంటి అంటే కనుక వ్యాసార్థం 7 ఇచ్చాడు, ఎత్తు 12 ఇచ్చాడు. సంపూర్ణ తల వైశాల్యం కట్టండి చెప్పాడు. సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి చెప్పారు. ఫార్ములా తెలిస్తే ఫార్ములా ప్రతిక్షేపించి లెక్క చేసుకో. లేదా కింద ఉన్న ఆప్షన్లో 11వ ఎక్కం పోవాలి, లెక్క చేయాల్సిన అవసరం లేదు. 2 ఆప్షన్లు వస్తేనే లెక్క చేయండి, లేకపోతే అవసరం లేదు. 2 ఆప్షన్లు వస్తే చేయి, వద్దంటలేదు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం BH. గతం చెప్పాం. సమాంతర చతుర్భుజానికి సంబంధించి 4 ఏరియాలు ఉంటాయి. 1 ఎదురెదురు కోణాల సమానం, ఆల్రెడీ అడిగేశాడు. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు, ఇంకా అడగలేదు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం గతంలో అడిగాడు, మళ్ళీ ఒకసారి అడిగాడు. సమాంతర చతుర్భుజం యొక్క చుట్టూ కొలత, చుట్టూ ఉన్న భుజాలన్నీ కలిపేయండి, ఇంకా లెక్క అడగల. అందుకని సమాంతర చతుర్భుజం మీద లెక్కలు అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఓకే. కాబట్టి ఈ రకంగా మనకి క్షేత్రగణితానికి సంబంధించి లెక్కలు అడిగాడు, జాగ్రత్తగా చూడండి ఒకసారి. క్షేత్రగణితానికి సంబంధించి మనకి ఈ రకంగా ఒక 4 బిట్లు చెప్పారు, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. అలాగే నెక్స్ట్ మనకి నెంబర్ సిస్టానికి సంబంధించి మాట్లాడితే, నెంబర్ సిస్టానికి సంబంధించి కూడా మనకి ఒక 4 ప్రశ్నలు చెప్పారు చూడండి ఒకసారి. 1 కసాగుకు సంబంధించిన లెక్కలు. ఖచ్చితంగా కసాగు గసాబా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలు జాగ్రత్తగా చూసుకోండి. టెట్కి సంబంధించి కాబట్టి ఒరిజినల్గా బేసిక్ లెక్క అడిగాడు. భవిష్యత్తులో రాబోయే కొలది ఇంకా మనకి కఠినత పెరగచ్చు. ఓకే. కాబట్టి కసాగులో కొంచెం ఒక లైన్గా మనకు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇదే లెక్క తీసుకుందాం. 16, 48, 96 చేత భాగించబడుతూ 1 శాతం వచ్చే కనిష్ట సంఖ్యను కనుక్కోండి అంటాడు. లేదా ప్రధాన కారణాంకాలుగా డివైడ్ చేసి కసాగు కనుక్కోండి అంటాడు. సేమ్ అలాగే గసాబాకి సంబంధించి కూడా ఆ లెక్కల మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఓకే. ఇక కసాగుకు సంబంధించి అనగానే ఇంకా లెక్క చేయాలి. ఇంకా లెక్క చేసుకోవడం కంటే కనుక మనకు ఆల్రెడీ ఒక లెక్క గురించి కాదు కదా, టెక్స్ట్ బుక్లో మనకు చాలా లెక్కలు ఉంటాయి. కాబట్టి ఒకసారి కసాగు కట్టే విధానం ఒకసారి దృష్టి పెట్టండి, మనకు మార్క్ వస్తుంది. ఇక ఈ అంశానికి వస్తే కనుక కసాగు కట్టాలి అంటే ఏదైనా ఒక చిన్న నెంబరు పెద్ద దాంట్లో పోతే క్యాన్సిల్ చేసేయండి. 16 48లో పోద్ది, క్యాన్సిల్ చేసేయండి. 48 96లో పోద్ది, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ కసాగు ఎంత అంటే 96 అని చెప్పొచ్చు. కసాగు ఎంత అంటే 96 అని చెప్పొచ్చు. జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఓకే. అలాగే గసాబా మీద కూడా ఫోకస్ పెట్టండి చెప్తున్నాను. గసాబా మీద కూడా ఫోకస్ పెట్టండి. ఈ కసాగులోను గసాబాలోను రాత లెక్కలు ఉంటే ఆ రాత లెక్కల మీద ఫోకస్ పెట్టండి.
కసాగు గసాబాల మీద రాత లెక్కలు ఉంటాయి. ఆ రాత లెక్కల మీద ఫోకస్ పెట్టండి. రాత లెక్కల మీద ఫోకస్ పెట్టండి. 4 సిగ్నల్ లైట్లు, మొదటిది 10 సెకండ్లకు ఒకసారి, 12 సెకండ్లకు ఒక, రెండవది 12 సెకండ్లకు ఒకసారి, మూడవది 15 సెకండ్లకు ఒకసారి, నాలుగవది 18 సెకండ్లకు ఒకసారి వెలుగుతూ ఉంటాయి. అవన్నీ కలిసి ఒకేసారి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అవన్నీ కలిసి ఎప్పుడు ఒకేసారి వెలుగుతాయి అంటాడు. అంటే కసాగుకు సంబంధించిన లెక్క. అలాగే రాత లెక్కలకు సంబంధించి గసాబా లెక్కలు కూడా ఉంటాయి. 2 పెద్ద పాత్రలు ఉన్నాయి. ఒక దాంట్లో 65 లీటర్లు ఉన్నాయి, ఇంకొక దాంట్లో 175 లీటర్లు ఉన్నాయి. ఈ రెండింటినీ కొలవగలిగే గరిష్ట సామర్థ్యం ఎంత అంటాడు. అంటే గసాబా లెక్క. అందుకని ఆ రాత లెక్కలకు సంబంధించి దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మనకి ఆ లెక్కలు చేయగలిగామంటే ఇంక బేసిక్ లెక్కలు ఎలాగ చేస్తాం. ఇక్కడ కసాగు గసాబా ఈ లెక్క ఇచ్చాడు కాబట్టి కసా కట్టడం ఆ లెక్కలు కాదు, రాత పూర్వకమైన లెక్కల మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ 1 కోటి = డాష్ వేలు అని చెప్పండి. హిందూ అరబిక్ సంఖ్యామానానికి ఆంగ్ల సంఖ్యామానానికి లింక్ చెప్తున్నప్పుడు చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఇది ఇంకా బేసిక్ వెర్షన్. ఇక్కడ మనకి 1 కోటి = డాష్ వేలు అంటే కనుక డైరెక్ట్ 2 కూడా హిందూ అరబిక్ సంఖ్యామానమే. కానీ హిందూ అరబిక్ సంఖ్యామానానికి అంటే మన దాంట్లో ఉన్న కోట్లకి ఆంగ్ల సంఖ్యామానంలో ఉన్నటువంటి మిలియన్, ట్రిలియన్, అలాగే బిలియన్ ఈ పదాలకి లింక్ చేస్తే జాగ్రత్తగా ఒక బాక్స్ వేసాను, జాగ్రత్తగా చూసుకోండి. మనకు అందులోంచి బిట్ వస్తుంది. మామూలుగా ఆలోచించగలిగితే ఆలోచించేసేయచ్చు, కానీ తప్పు చేస్తాము. 1 జీరో తక్కువ వేసినా తప్పు అయిపోద్ది. కాబట్టి 1 కోటి అనగానే మనకి మీనింగ్ ఏంటి? వేలల్లో కావాలి కాబట్టి 1 కోటి అనగానే 100 లక్షలు. మళ్ళీ లక్ష అంటే కనుక 100,000. 1 లక్ష అంటే కనుక మనకి 100,000. కాబట్టి 1 కోటి అనగానే మనకి 1 కోటి అనగానే ఎన్ని వేలు అంటే కనుక 1 పక్కన 4 సున్నాలు. 1 కోటి అనగానే ఎంత అంటే కనుక 1 పక్కన 4 సున్నాలు అంటే 10,000 వేలు. 10,000 వేలు. కాబట్టి 1 కోటి అనగానే డాష్ వేలు అంటే కనుక 10,000 వేలు అని చెప్పచ్చు. అయితే దీంట్లో నువ్వు నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే కనుక 1 బిలియన్ = డాష్ వేలు అంటాడు. 1 ట్రిలియన్ = డాష్ లక్షలు అంటాడు. కాబట్టి ఈ అంశాలకి సంబంధించి నువ్వు ఫోకస్ పెట్టు, చేయడానికి ట్రై చేయి. 1 బిలియన్ = డాష్ వేలు అని, 1 ట్రిలియన్ = డాష్ లక్షలు అంటాడు. 1 మిలియన్ = డాష్ వేలు అంటాడు. కాబట్టి వీటి మీద నువ్వు ఫోకస్ పెట్టు. ఇక్కడ కూడా మనకి 1 బిలియన్ = డాష్ లక్ష అడగచ్చు. 1 బిలియన్ = డాష్ లక్షలు అని కూడా అడగచ్చు. అందుకని ఇలా ఆంగ్ల సంఖ్యామానానికి హిందూ అరబిక్ సంఖ్యామానం లింక్ చేస్తూ మాట్లాడతాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ అంశాల మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ ఇలా మనకు ఒక నెంబర్ ఇచ్చి దీంట్లో పోయే సంఖ్యలు అడిగాడు. బహుశా కింద ఆప్షన్లు అంటే బాజనీయత సూత్రాలకు సంబంధించింది. చివర సరి సంఖ్య ఉంది కాబట్టి తప్పనిసరిగా 2వ ఎక్కం పోద్ది. అంటే ఈ నెంబర్లో పోయే సంఖ్యలు ఏంటి అని అడిగాడట. కింద మనకి నెంబర్స్ ఇచ్చాడని చెప్పారు. చివర సరి సంఖ్య ఉంది కాబట్టి 2వ ఎక్కం పోతుంది. చివర 48 4 చేత భాగించబడుతుంది. అందుకని టోటల్గా మొత్తంలో 4వ ఎక్కం పోతుంది. ఇది టోటల్ చేస్తే కనుక మనకి 9, 10, 19, 19, 23, 23, 31, 31 అంటే టోటల్ 4. అందులో 3వ ఎక్కం పోదు, 9వ ఎక్కం పోదు. 3వ ఎక్కము కానీ 9వ ఎక్కం కానీ పోదు. ఎందుకంటే టోటల్ మనకి 4 వచ్చింది. అంటే ప్రస్తుతానికి 2వ ఎక్కం పోతుంది, అలాగే 4వ ఎక్కం పోతుంది. 11వ ఎక్కం పోతుందో చెక్ చేసుకుంటాం కావాలనుకుంటే. అంటే బాజనీయ సూత్రాలను బేస్ చేసుకుని వాడు ఇచ్చాడు. ఓకే. అలాగే మరొక ప్రశ్న చూడండి ఒకసారి. 17 మీటర్లు 5 సెంటీమీటర్లు మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయండి. 17 మీటర్లు 5 సెంటీమీటర్లు 17 మీటర్లు 5 సెంటీమీటర్లు మిల్లీమీటర్లలోకి కన్వర్ట్ చేయండి చెప్పాడు. మిల్లీమీటర్లలోకి కన్వర్ట్ చేయండి చెప్తున్నాడు. అయితే మీకు ఒక టేబుల్ వేసి చాలా హ్యాపీగా మాట్లాడా. వాడి చిన్న లెక్కే కాబట్టి సింపుల్గా మాట్లాడేస్తాం. లెక్క పెద్దది అయ్యకూడదు. మీకు క్లియర్గా ఒక చిన్న గ్రాఫ్ ఇది ఇచ్చాను. ఏంటది? KHD DCM అని చెప్పాను. KHD DCM ఇది మధ్యలో మనకి మీటర్స్ అయితే మీటర్స్, లీటర్స్ అయితే లీటర్స్ అని చెప్పచ్చు. KHD DCM అని చెప్పాము. క్లాసులో పెద్ద పెద్ద లెక్కలు చేసుకొని చాలా సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. ఇలా చిన్న లెక్కలు కూడా వాడేసుకోవచ్చు కావాలనుకుంటే. ఎలాగా అంటే కనుక 17 మీటర్లు అని చెప్పాడు కాబట్టి మీటర్ల దగ్గర 17 రాయి. నెక్స్ట్ 5 సెంటీమీటర్లు అని చెప్పాడు కాబట్టి సెంటీ దగ్గర 5 రాయి. వాడు మిల్లీమీటర్లో మార్చుకున్నాడు కాబట్టి మిల్లీ పక్కన చొక్కెట్టు. ఇక్కడ ఖాళీగా ఉంది 0 రాయి, ఇక్కడ ఖాళీగా ఉంది 0 రాయి. అంటే ఎంత అవుతుంది? 17,050 అని అవుతుంది.
17,050 మిల్లీమీటర్లు. బోర్డు మీద సమాధానం కనిపిస్తుంది. చాలా సింపుల్గా, ఇంకా చిన్న లెక్క ఇది. భారీ లెక్కలను కూడా చాలా హ్యాపీగా చెప్పేయచ్చు. అంటే వాడు ఉద్దేశం ఏంటి అంటే మీటర్ని మిల్లీమీటర్లో మారుస్తాడు, సెంటీమీటర్లు మిల్లీమీటర్లో మారుస్తాడు, ఆ తర్వాత లెక్క చేస్తాడు అని వాడు ఉద్దేశం. కాబట్టి ఈ రకంగా మనకి ఈ అంకగణ నెంబర్ సిస్టానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి కసాగుకు సంబంధించి, దాంట్లో ఇంకా గసాబాకి సంబంధించిన పాయింట్ మీద రాత లెక్కల మీద దృష్టి పెట్టండి. అలాగే గతంలో కూడా మాట్లాడాను, ఘనమూలము కనుక్కోవడము, వర్గాలు వర్గమూలాల దగ్గర వర్గమూలము కనుక్కోవడము. అలాగే సంఖ్యలు ఏంటవి, 2 వరుస సంఖ్యలు ఇచ్చి వాటి వర్గాల మధ్య ఉండే వర్గాలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని, వర్గాలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని. దీని ముందు పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఒకసారి. వర్గాలు వర్గమూలాలు, గణాలు ఘనమూలాలకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ ఏరియాస్ డిస్కస్ చేసాము, ఒకసారి దృష్టి పెట్టండి వాటి మీద. ఓకే. అలాగే నెక్స్ట్ మనకి ఇంకా లాస్ట్ ఏముంది అంటే కనుక మనకి బీజగణితం. బీజగణితానికి సంబంధించి మనకి చూడండి ఒకసారి. ఏ అనే ఒక ఎక్స్ప్రెషన్ సమాసం ఇచ్చాడు, బి అనేది ఒక బీజీయ సమాసం ఇచ్చాడు, 2a - b ఎంత అడిగాడు. నువ్వు ఆవేశపడకుండా లెక్క చేయొచ్చు, ఆప్షన్ ఇస్తాడని చెప్పాను. కలపడం పక్కన పెడితే కనుక ఇక్కడ మనకి చూడండి ఒకసారి, ఆ x² xలో లేవనుకోండి, ఆ పక్కన ఉండే అంకెలు మాత్రమే. కాబట్టి ఇది 2 - 3 అంటే ఆ బ్రదర్ చెప్పినటువంటి నెంబర్ల ఆధారంగా మాట్లాడుకుంటే కనుక ఇది 2, ఇది -3. 2 - 3 ఎంత, ఇది -1 అవుతుంది. ఇది మనకి 1, ఇది ఒక 1. నెంబర్ పక్కన ఏమీ లేదంటే 1 ఉన్నట్టు లెక్క. 1 + 1 2 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే -1, బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే కనుక 2. ఏ -1, బి అంటే కనుక 2. అందుకని ఇది -2 -2 ఎంత అవుతుందంటే -4. కింద మనకు 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లు కూడా అంకెలు కలిపేసుకుంటాం. ఎక్కడ -4 అని వస్తే అక్కడ సమాధానం. ఓకే. అయితే ఇది ఆ బ్రదర్ చెప్పినట్టు ఎగ్జాక్ట్గా రైటో కాదో నాకు తెలియదు. కాబట్టి ఉన్నదాన్ని ఇలా రాసుకుంటున్నాము, ఇలా చేయాలని చెప్తున్నా అంతే. ఇలా సంకలనానికి సంబంధించి కానీ, గుణకారానికి సంబంధించి కానీ, భాగహారానికి సంబంధించి కానీ, తీసివేతకి సంబంధించి కానీ, కరణాంక విభజనకి సంబంధించి కానీ చెప్పిన ఆల్రెడీ ఆల్జీబ్రాకి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 4 వీడియోలు చేయడం జరిగింది. ఓకే. 4 వీడియోలు చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఒక 3 వీడియోలు పెట్టాను. 4వ వీడియో మనకి ఇంకా ఆల్రెడీ యాప్లో కూడా ఉంటుంది. ఓకే. మనకున్న టైంని బట్టి అవసరమైతే అది కూడా యూట్యూబ్లో పెడదాం. అంటే ఈ వీడియోస్ పెడతాం కదని చెప్పేసి 4th వీడియో పెట్టలేదు ఇంకా మనం. ఓకే. కాబట్టి ఆ 4th వీడియో కావాలనుకున్న వాళ్ళు ఆ యాప్లో మనకి చూసుకోవచ్చు, అందరూ చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బీజగణితం అనే టాపిక్కి వెళ్ళి, ఎందుకంటే ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటూ రావాలి. మీకు కనబడంటే పైన కనిపించాలి, ఎక్కడ కనిపిస్తలేదండి అని కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు. ఓపిక్గా యాప్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి లోపల క్లిక్ చేయాలి కదా. నువ్వు చూసావు కదా అని చెప్పి పైకి వచ్చేస్తుంది, రాదు కదా. యాప్ ఓపెన్ చేయగానే రెగ్యులర్ క్లాస్ అని ఉంటుంది. రెగ్యులర్ క్లాస్ ఓపెన్ చేయాలి, అందులో చాప్టర్ల పేర్లు వస్తాయి. బీజగణితం అన్నాం కాబట్టి బీజగణితం ఎక్కడ ఉందో క్లిక్ చేస్తావు. ఆ బీజగణితంలో ఈఓపి అని ఉంటుంది, అక్కడ ఎతకాలి అది. ఓకే. కాబట్టి ఇలా మనకి ఇక్కడ భాగహారానికి సంబంధించిన ప్రశ్న అడిగాడు. ఈ లెక్కలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఎటువంటి ఆప్షన్లు కనుక ఇస్తే, ఎటువంటి ప్రాసెస్ చేయక్కర్లేదు అంటే ఇక్కడ కామన్ తీసుకోవాలి. అది నెంబర్స్ మనకి కరెక్టా కాదా మనకు తెలియదు, కానీ PQQలో ఇచ్చారని చెప్పేసి తనకు తెలిసిన ఒకటి నెంబర్లు ఇచ్చాడు. అందుకని ఇక్కడ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇది వాల్యూ 1, ఈ వాల్యూ 1, పక్కన ఏమీ లేదంటే 1 అంటే 1 - 1 + 1. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. 1 - 1 + 1 ఇవి కాదు క్యాన్సిల్ చేసేది, నెంబర్స్ మాత్రమే క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ 2 క్యాన్సిల్ అంటే ఈ వాల్యూ 1 వచ్చింది, డివైడెడ్ బై ఈ వాల్యూ 1. 1/1 అనగానే 1. కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో కూడా మనకి ఎక్కడ 1 అని వస్తుందో చూస్తాము, టికెట్ వేస్తాం అంతే. అలాగే మరొక ప్రశ్న, a⁴m × a⁴n బేస్లో ఘాతాలు ఘాతాంక న్యాయాలకి సంబంధించిన లెక్కలు. ఖచ్చితంగా వీటి మీద కూడా మనం బిట్ వస్తే జాగ్రత్తగా చూసుకోండి. a⁻01 ఈ పాయింట్ని బేస్ చేసుకొని, a⁻−n అనగానే 1/a⁴n ఈ పాయింట్ని బేస్ చేసుకొని, అలాగే a⁻m × a⁻n +n అవుతుంది. బేసులు కనుక ఈక్వల్గా ఉంటే కనుక పవర్స్ కలుపుకోవాలి. a⁻m/a⁻n అనగానే a⁻m-n అంటే మనకి మధ్యలో ఇంటూ ఉంటే ఒక రకంగా యాంగిల్ మార్చామనుకోండి ప్లస్ అవుతుంది. ఇలా ఇంటూ ఉన్నది కాస్త ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ పెద్ద గీత కాస్త పొట్టి గీత అవుతుంది. ఇక్కడ మనకి పొట్టి గీత కాస్త పెద్ద గీత అయింది. అలాగే పెద్ద గీత కాస్త మనకి పొట్టి గీత అవుతుంది. మైనస్ బై వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. ఓకే అండి. బై వచ్చినప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది. నెత్తి మీద మైనస్ రాసుకోండి.
కాబట్టి ఇక్కడ బై వచ్చినప్పుడు మైనస్ అవుతుంది కాబట్టి -n అవుతుంది అని రాసుకుంటాం. ఓకే అండి. కాబట్టి ఈ 4 అంశాల మీద మనకి బిట్ అడుగుతూ ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని అక్కడ కూడా మనకి బీజగణితానికి సంబంధించి. అయితే దీని గురించి పూర్తిగా ఎందుకు మాట్లాడలేదంటే కనుక ఆల్జీబ్రాకి సంబంధించి మొత్తము మీకు ఏదైతే పీడిఎఫ్లో లెక్కలు ఇచ్చామో ఆ లెక్కలకు సంబంధించిన మొత్తం అన్ని ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టెక్స్ట్ బుక్లో ఉండే లెక్కలు కాబట్టి ఆ నెంబర్స్ రిపీట్ అవుతాయి. ఆల్రెడీ ఈ లెక్కలు కూడా అక్కడ చెప్పాము, చూసుకొని కావాలనుకుంటే ఈ లెక్కలు కూడా అక్కడ ఉంటాయి, చూడండి ఒకసారి. ఓకే. కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది. నువ్వు కష్టపడుతున్నాను, నీ నాన్ మ్యాథ్స్ నేను చేయలేకపోతున్నాను, ఎక్స్లు ఉన్నాయి, వైలు ఉన్నాయి, ఇంకా అలాంటిది ఏమీ లేదు. లెక్క చూసామా, సమాధానం పెట్టామా, మన మార్క్ మనం తెచ్చుకున్నామా, ఇది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ కావాలనుకుంటే నువ్వు నాన్ మ్యాథ్స్ కాబట్టి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. పొరపాటుని ఎవరైనా నేను లెక్క అడిగడానికి వచ్చి నేను నాన్ మ్యాథ్స్ అంటే చాలు, ఎవ్వరు నిన్ను అడగరు, నీకు నువ్వు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేయంతే. ఓకే. కాబట్టి ఈ 7th మార్నింగ్ పేపర్ను బట్టి ఆలోచించే విధానం ఏంటి అంటే కనుక 6th మార్నింగ్కి, 6th ఆఫ్టర్నూన్కి, 7th మార్నింగ్కి ప్రశ్నల యొక్క స్థాయి పెరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ నువ్వు టెట్ ఎగ్జామ్ రాసేస్తుంటే కనుక డిఎస్ దృష్టిలో ఆలోచించు. టెట్ రాయబోయే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ ప్రశ్నలు ఎలా వచ్చాయి కాబట్టి ఇంకా ఏ ఏరియాల మీద ఫోకస్ పెట్టాలి, మాస్టర్ రేట్ల గురించి మాట్లాడారు, ఆ ఏరియాలో ఒక్కసారి రిపీట్ చేసుకుంటే అని ఆలోచించు అంతే. ఓకే. కాబట్టి ఇలా నువ్వు ఫోకస్డ్గా వెళ్ళగలిగితే మనం పేపర్ చెప్పినంత దగ్గర ఒక అందం ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఇక్కడ రాసినటువంటి ఈ 22 బిట్లో 20 బిట్లో రాసాము, చిన్న పేపర్ తీసుకొని రాసి వడ్డీ లెక్క వచ్చిందంట, బారు వడ్డీ వచ్చిందంట, చక్ర వడ్డీ వచ్చిందంట అంటే 5 నిమిషాల పని ఇది. దానివల్ల ఎవ్వడికి ఉపయోగపడదు. వచ్చిందంట అంటే అంతే. వస్తే నువ్వేమి నేర్చుకోవాలని కూడా తెలియాలి కదా. అందుకని 1 గంట సేపు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుతున్నామంటే దాని యొక్క ఫలితం కనిపించాలి, నీకు తప్పనిసరిగా ఫలితం కనిపించాలి. అందుకని డీటెయిల్గా మాట్లాడుతున్నప్పుడు ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలని చెప్పారు మాస్టర్ చూడండి ఒకసారి. ఆ అంశాల మీద దృష్టి పెట్టగలిగితే అంటే కేవలం మనం ఈ వీడియో చేయడం వల్ల నువ్వు అనుకునే మార్కులకి ఇంకొక 4-5 మార్కులు జోడించగలిగితే ఈ వీడియో మన సక్సెస్ అయినట్లు లెక్క. ఓకే. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి.